హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. టుడే మన రెసిపీ వంకాయ కొబ్బరి కారం. ఎంతో టేస్టీగా మరియు సింపుల్గా ఉండే వంకాయ కొబ్బరి కారం ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం ఒక ½ కిలో ఫ్రెష్గా ఉన్న వంకాయలని తీసుకున్నాను. చూశారు కదా, ఈ సైజులో ఉన్న వంకాయలని తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం తొడిమలను కట్ చేసి గుత్తి వంకాయ కర్రీకి మనం ఎలా అయితే వంకాయలు కట్ చేస్తామో వంకాయ విడిపోకుండా అలా వంకాయలన్నిటిని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కడిగి వాటర్లో అలాగే ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే 4-5 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వాటర్లో నుంచి వంకాయలన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలని కడాయిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ మగ్గడం కోసం కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇలా వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత వంకాయలకి సాల్ట్ పట్టే విధంగా ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక ½ కప్ వరకు టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత దీనిలో ఒక బౌల్తో ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక ½ స్పూన్ వరకు పసుపు అలాగే తినగలిగినంత కారం వేసుకోవాలి. ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా 5-10 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయినట్లే. ఎప్పుడు వంకాయలతో కర్రీ కానీ ఫ్రై కానీ కాకుండా ఇలా వంకాయ కొబ్బరి కారం చేస్తే ఎంతో ఇష్టంగా ఇంట్లో వారందరూ తింటారు. ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.